సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ రైట్. సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి, సో ప్రీవియస్ వీడియోలో హెల్మెట్కి నేను ఎలా గోప్రో మౌంట్ ఇవన్నీ సెటప్ ఎట్లా పెట్టుకోవాలో అనేది నేను చూపించాను. సో ఈరోజు వీడియోలో ఈ మైక్, ఇది గోప్రోకి, ఇది మైక్ వచ్చేసి హెల్మెట్లో ఉంటుంది. సో ఇది ఎలా ఫిక్స్ చేసేసి మనం వాయిస్ ఎలా వస్తుందో మనం చూద్దాం ఈరోజు వీడియోలో. మీకు కనిపిస్తున్నట్టు, సో ఇక్కడ గోప్రో మౌంట్ పెట్టుకొని పెట్టేసిన, ఇక్కడ ఇంత ఫిక్స్ అయిపోయింది. సో చాలా నీట్గా ఉంది హెల్మెట్ అయితే. సో ఇప్పుడైతే మనం ఐ డోంట్ నో వాట్ వి కాల్ దిస్, బట్ ఈ పిన్ ఏమంటారు నాకు గుర్తు రావట్లేదు. ఏది నేను రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేను. సో నాకు తెలిసింది, నేను రీసెర్చ్ చేసింది మేము మీకు చెప్తాను. ఇప్పుడైతే మనం మైక్ ఫిట్ చేద్దాం అండ్ దానికి వచ్చిన టైప్ సి కనెక్షన్ గోప్రో టు దిస్ మైక్కి ఫిక్స్ చేద్దాం. ఇట్లా నేను లాస్ట్ వీడియో కూడా తీసాను నైట్ మోడ్లో మాట్లాడినా, లైక్ వైజర్ ఓపెన్ చేసి మాట్లాడినా. సౌండ్ ఓకే, బట్ నాట్ యాజ్ మచ్ క్లియర్ అంత లేదు. లైక్ ఏంటంటే నైట్ క్లారిటీ కూడా చాలా బాగుంది దాంట్లో, ఆ కెమెరాలో. అండ్ వాయిస్ నార్మల్గా వితౌట్ మైక్ నార్మల్గా బ్లాగ్ చేస్తే కూడా డీజే యాక్షన్ 5 Pro చాలా క్రిస్ప్ ఉంది, చాలా క్లియర్గా ఉంది వాయిస్ దాన్ని. ఇంకా యాక్చువల్లీ డీజే ఇంటర్కామ్, లైక్ డీజేది ట్రాన్స్మిటర్ తీసుకున్నాం అనుకున్నా వైర్లెస్ది. ఇట్ వుడ్ బి సో ఈజీ ఫర్ కనెక్ట్ చేయడానికైనా బ్లాగ్ చేయడానికైనా ఈజీగా కనెక్ట్ అయిపోతుంది డీజేది కాబట్టి. బట్ ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం న్యూ కాబట్టి దీంతో స్టార్ట్ చేద్దాం. వీ హ్యావ్ టు నో ఎలక్ట్రానిక్ ఇట్లా వీటి గురించి. సో ఇప్పుడైతే ఫిక్స్ చేద్దాం. ఇది ఎట్లానో మనకు ఐడియా లేదు. లెట్స్ ఓపెన్. బోయా నుంచి టైప్ సి టు K4 అట, ఆడియో అడాప్టర్ చాలా క్లియర్గా ఉంటాయట ఇందులో ఆడియో, అందుకనే చూసి తీసుకున్నా. సో మీరు ఏం తీసుకున్నా, ఎనీథింగ్ ఏమైనా మీరు కొత్తగా అయితే కొత్తగా మనం తీసుకున్నట్టయితే కంపల్సరీ రీసెర్చ్ చేసి ఎలా ఉంది అన్నీ తెలుసుకొని, ఇఫ్ యూ హ్యావ్ మీకు ఫ్రెండ్స్ ఎవరు ఉంటే ఈ ఫీల్డ్లో తెలిసిన వాళ్ళు ఉంటే కంపల్సరీ చూసి తీసుకోండి. డోంట్ గో విత్ ద బ్లైండ్, మళ్ళీ మనదే లాస్ అవుతుంది. అండ్ ఎన్డీ ఫిల్టర్స్ కూడా తీసుకుని వచ్చింది. అది ఏడుంది, ఇందులో ఉంది, చూపిస్తుంది కూడా. ఇప్పుడైతే మనం గోప్రో ఓపెన్ చేద్దాం. ఎన్డీ ఫిల్టర్స్ వచ్చినాయి, ఎన్డీ ఫిల్టర్స్ కూడా ఉన్నాయి. ఎన్డీ ఫిల్టర్స్ తీసుకున్నా. సో ఇది ఎన్డీ ఫిల్టర్స్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో మనకు 4 వచ్చినాయి. ఫస్ట్ వచ్చేసి సిపిఎల్, ఏమైనా రిఫ్లెక్ట్స్ ఏమైనా ఉంటే పోనీకి. ఇంకోటి వచ్చేసి ND8, ND16, ND32. డిపెండ్స్ ఆన్ ఎంత బ్రైట్నెస్ ఉంటే దానికి మనం సెట్టింగ్స్ బట్టి మనం చేంజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో చాలా యూస్ఫుల్ అయితే ఇది కూడా చూద్దాం. కామెంట్ ఇది గోప్రో బ్యాటరీ తీసేస్తా, ఛార్జింగ్ పెట్టినా. సో మనం ఇదైతే ఓపెన్ చేసేసి గోప్రో సెటప్ లైక్ మైక్ ఫిట్ చేసేస్తే మనం దీనికి ఫిట్ చేసేస్తాం. వన్స్ ఇట్ ఇస్ ఫిక్స్, ఇప్పుడు ఏం చేస్తామంటే, సో దీనికి మైక్ అనేది టైప్ సి ఉంటుంది పిన్ ఇక్కడ. సో మనం పెట్టలేం కాబట్టి యాక్చువల్గా ఫిక్స్ చేసిన ఇట్లా. ఇది ఇంటర్కామ్ అండ్ వైరింగ్ కనెక్షన్ సరిగ్గా ఇవ్వలేను, బట్ ఇవ్వాలి. మైక్ ఇక్కడ పెట్టినా, ఇంకా ప్రాపర్గా ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేద్దాం ఇప్పుడు. విల్ డూ ఇట్ అండ్ ఫిగర్ ఇట్ అవుట్. ఎవరు లేరు నా దగ్గర వీడియో దీనికి. సో ఈరోజు నేను ఒక్కనే తీసుకుంటున్న వీడియో. అది షో యూ మళ్ళీ అన్నీ తీసి మళ్ళీ పెడదాం, ఓకేనా? అండ్ వీడియో కూడా చేద్దాం, వాయిస్ ఎలా ఉందో. చలో ఒకసారి మనం, నాకు నా హెల్మెట్కి ఒక్క గీత పడినా నాకు ఎలానో అనిపిస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్గా చాలా పడతాయి అట్లా, మనకు తెలియకుండా స్క్రాచెస్ అవుతుంటాయి. బట్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దోస్. డబల్ టేప్ తెచ్చిన, చూద్దాం ఏది యూజ్ఫుల్ అవుతుందో. ఇది ఒక టేప్గా ఇది తీసుకొచ్చిన, మెడికల్ సర్జరీ టేప్ ఇంకా ఉన్నాయి, ఏదో చూద్దాం ఎలా. ఇది నా ఫస్ట్ టైం సెటప్ చేయడం. సో రివ్యూస్ చూసిన చాలా, బట్ డూయింగ్ ప్రాక్టికలీ మనం సొంతంగా ఎవరు సపోర్ట్ లేకుండా చేయడం అనేది ఇట్స్ టూ డిఫికల్ట్. ఫస్ట్ టైం అనేది మనకి చాలా కష్టమవుతుంది. బట్ యూజింగ్ ఇట్ రెగ్యులర్లీ అండ్ తీస్తూ పెడుతుంటాం కాబట్టి మనకి అది అలవాటు అయిపోతుంది. సో ఇట్ విల్ బికమ్ ఈజీ ఫర్ అస్. సో ఇది ఎవరైనా మోటోబ్లాగ్ సెటప్ ఆర్ ఎవరైనా ఇట్లా సెటప్ చేసుకొని ఎట్లా అనేది ఎవరైనా చూడాలనుకుంటే ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ దెమ్. సీరియస్లీ వీ హ్యావ్ టు రిమూవ్ ఎవ్రీథింగ్ బ్రో.
సో మనం ఫిక్స్ చేసేసాం. మీకు వైర్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు ఇక్కడ, ఓకేనా? అన్ని టేప్స్ వర్క్ పెట్టేసిన, మీకు అర్థం అవ్వట్లేదు, కనిపించట్లేదు కదా, దట్స్ ఓకే. ఇక్కడ ఇలాంటి బ్లాక్ ప్లేసెస్లో మనకి కనిపిస్తుంది దట్ వైట్ టేప్స్ పెట్టినామని. సో అవన్నీ మనం కవర్ చేస్తాం కాబట్టి ఇది పెట్టేసి, సో మనం ఇప్పుడైతే ఇది ఫిక్స్ చేద్దాం ఎలా అనేసి. ఎట్లా జూమ్ అవుట్ అవుతుందా లేదు, ఇక్కడ మైక్ది ఇట్లా సౌండ్ నాయిస్ వస్తుంది. సో మీరు చూస్తున్నట్టయితే అది క్లియర్గా లేదు. సో ఫిక్స్ అయితే చేసినాం, గోప్రో, మైక్, ఆల్ సెట్. సో ఇప్పుడైతే మనం బ్లాగ్ చేద్దాం, వాయిస్ ఎలా వస్తుందో మనం టేస్ట్ చేద్దాం. ఇప్పుడు మీకు అది కూడా చూపిస్తాను, వాయిస్ ఓవర్ కూడా ఎలా వస్తుందో, వాయిస్ ఎట్లా ఫిక్స్ చేసి విల్ ఫిగర్ అవుట్ అండ్ వీల్ కరెక్ట్గా ఫిట్ చేద్దాం. మనం ఎట్లా ఉందో, వాయిస్ ఎట్లా ఉందో చేద్దాం. మనం ఆల్ సెట్ టు గో. సో ఇప్పుడు మనం బ్లాగ్ చేసి ఎలా వస్తుందో వాయిస్ మనం చూద్దాం, ఓకేనా? మనం గోప్రో వ్యూకి వెళ్ళిపోదాం, చలో. సో యా గైస్, వాయిస్ ఎలా ఉందో could you please tell me? I'm going to fuck up, seriously. Yeah, స్కూటీ ఉంది లేదనుకున్నా. సో ఒక రైడ్ అయితే చేద్దాం దీని మీద. చాలా డస్టీ ఉంది. యా హలో, ఇప్పుడు ప్రాపర్గా ఉంది అనుకుంటున్నా. ఎండ మాత్రం చాలా ఘోరంగా ఉంది బ్రో, ఎండ మాత్రం చాలా ఘోరంగా ఉంది గైస్. సో నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు, నేను సెటప్ చేసుకున్న లోపల మైక్లో చాలా డిస్టెన్స్ అయితే ఉంది. సో ఇది మన ఓలా. సో ఇంట్లో ఇదొకటి ఉంది, ఏదో ఎలక్ట్రిక్ చూద్దాం అనేసి తీసుకుండే. యాక్చువల్లీ ఎదురు ప్లాన్ ఉండే, బట్ మన వాళ్ళు ఓలా 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 అనగానే మన వాళ్ళు దీనికి ఓలా తీసుకుండే. యా ఫ్యూల్ ప్రకారం వస్తే చాలా సేవ్ చేస్తుంది ఇది, బట్ అంత క్వాలిటీ లేదు, బిల్డ్ క్వాలిటీ. సౌండ్ చాలా వస్తుంది. మనం వాడే రఫ్ అండ్ టఫ్ సిచ్యువేషన్స్లో ఇది అంత స్ట్రాంగ్ లేదు, బట్ మనం మెయింటైన్ చేయాలి ప్రాపర్గా. బట్ నేను మా తమ్ములైనా సరే రఫ్ అండ్ టఫ్ వాడతాం అంటే లొందలల్లా చూసుకోకుండా. సో దానివల్ల అది కొంచెం లూజ్ అయిపోవడము, అట్లా సౌండ్ రావడం అనేది ఉంది. గ్లౌజెస్ వేసుకోవాలి. జస్ట్ స్మాల్ రివ్యూ కదా, జస్ట్ సౌండ్ ఎలా వస్తుందో చూద్దాం అనేసి నేను గ్లౌజెస్ ఏం వేసుకోవాలి. బేసికల్లీ నేను గ్లౌజ్, హెల్మెట్ అన్నీ వేస్తా వెన్ ఎవర్ ఐ గో అవుట్ సైడ్. బైక్ తీస్తానంటే, స్కూటీ తీసినా కూడా ఐ విల్ బీ వేయింగ్ మై హెల్మెట్ అండ్ గ్లౌజెస్ దగ్గర ఉన్నప్పుడు మోస్ట్లీ వేస్తాను కూడా. నాకు తెలియదు, అట్లా అలవాటు అయిపోయింది వేయడం కూడా. సడన్గా తొందర అంటే నేను వేయనేమో గ్లౌజెస్, బట్ హెల్మెట్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ వేస్తా. వాయిస్ ఎలా ఉందో చెప్పండి గాయస్. సో యా గాయస్, మెమోరీ ఫుల్ అయిపోయింది. సో కొన్ని డిలే డేస్ మళ్ళీ వీడియో స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో ఐ వాంట్ ఎండ్ ఆఫ్ ద వీడియో క్లియర్. మళ్ళీ మెమోరీ అయిపోయింది అనుకో ఫుల్ అయిపోద్ది. సో ఎలా ఉందో క్వాలిటీ అండ్ క్లారిటీ, ద వాయిస్ ఎలా ఉందో నాకు కంప్లీట్గా వాచ్ చేయండి, సపోర్ట్ చేయండి, సో దట్ నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఇలానే నేను వీడియోస్ చేస్తూ ఉంటా రెగ్యులర్గా, వీక్లీ 2-3 వీడియోస్ వస్తూ ఉంటాయి అనమాట. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ స్టే ట్యూన్. ఇప్పటి నుంచి మనం మంచి కంటెంట్లు తీద్దాం, ఓకేనా? సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. సో బాయ్ ఎవ్రీవన్.